పర్వాలేదే, నేను తిట్టగానే మారిపోయినట్టున్నారు. మావయ్యకి కొత్త ఐఫోన్ కూడా కొనిచ్చారు. థ్యాంక్స్ బంగారి, చాలా చాలా థ్యాంక్స్. ఎందుకు ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు? ఇప్పుడే మీరు సంతోషంగా ఉండాలి. బంగారి, నిజంగానే మా నాన్న ఇంత సంతోషంగా ఉంటారని నాకు తెలియలేదు బంగారి. ఆయన్ని నేను ఇలా చూసిందే లేదు బంగారి. ఆయన ఇంత సంతోషంగా ఉంటారు, నాన్నని తాకుతూ మాట్లాడతా నాన్న పక్కనే ఉంటాను అని నేను కనీసం కల్లో కూడా ఊహించలేదు తెలుసా. బంగారి, నీకు తెలుసు కదా, మా నాన్నని నేను దూరంగా వీల్ చైర్లో చూస్తే కూడా నాకు ఎంత ప్రాబ్లం అయ్యేదని నీకు తెలుసు కదా. నాన్నని చూస్తే చాలు నా చేతులు కాళ్ళు అదోలాగా వణికిపోతుండేవి, ఊపిరి అస్సలు ఆడదు, ఒకలాంటి యాంగ్జైటీ అటాక్స్ వచ్చేసేవి. కానీ ఇవాళ ఆయన పక్కనే కూర్చొని ఉన్నాను, నేను ఆయన్ని చూస్తూ మాట్లాడుతున్నా, నవ్వుతున్నాను. లోపల నాన్నకలా అవటానికి నేనే కారణమని నేను దూరంగా వెళ్ళిపోయేవాడిని కదా బంగారి. నేను అన్నిటికీ దూరంగా ఉండటానికి అదే కారణం బంగారి. కానీ ఇవాళ అంతా మారిపోయింది బంగారి. బంగారి, థ్యాంక్స్ బంగారి. నేనే బంగారి నాన్నని సరిగ్గా అర్థం చేసుకోలేదు, తప్పంతా నాదే బంగారి. రవి సార్, ఆయన అంతా సెట్ అయింది కదా, ఏడవకండి రవి సార్. ముందు మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఇదిగోండి, నీళ్లు తాగండి. రవి సార్, మావకుండే సంతోషం చూసి మీరే ఎక్కువగా సంతోషపడాలి, ఇలా ఏడవకూడదు. ఏడవాల్సిన టైం అంతా అయిపోయింది రవి సార్. నాకెందుకో మావేని చూస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న పిల్లాన్ని చూసినట్టు అనిపించింది. ఒక్కో విషయం గురించి ఎంత ఎగ్జైట్ అవుతున్నారు. అది మీతో ఉన్నప్పుడు ఆయన సంతోషానికి లెక్కలేదు తెలుసా. అది మీరు ఆ ఫోన్ ఇచ్చినప్పుడైతే అది చేతిలో పెట్టుకుని ఎంత సంతోషంగా ఉన్నారో కదా, చూశారు కదా. అవును బంగారి, ఆయన చిన్న చిన్న ఆశ్చర్యాలన్నీ నాకు చాలా పెద్ద విషయం అనిపిస్తుంది. ఇన్ని రోజులుగా నేను ఆయనకి మంచి కొడుకుని కాలేకపోతానేమో అని చాలా బాధపడ్డాను బంగారి. రవి సార్, అలాంటిదేం లేదు. మీరు ఒక బెస్ట్ సన్ అని నిరూపించుకున్నారు. అది మావయ్యకి కూడా తెలుసు, ఇంట్లో ఉన్న అందరికీ తెలుసు. మీ ప్రాబ్లం ఏంటో తెలుసా? మీ మనసులో చాలా ప్రేమని పెంచేసుకున్నారు, కానీ అది ఎలా బయటికి చూపించాలో మీకు తెలియలేదు. ప్రేమని బయటికి చూపించకపోతే ఎవరికీ తెలీదు రవి సార్. మీరు ఇక మీదైనా కొంచెం ఓపెన్గా ఉండండి. మనసులో ఉన్న ప్రేమని అమ్మ, చెల్లి, జాన్సమ్మ అని ఈ ఇంట్లో ఉన్న అందరికీ చూపించండి. అలా మీరు ఓపెన్ అయ్యారు అంటే మీ మనసులో ఉన్న సగం ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. బంగారి, ఇంతకు ముందు దీని గురించి ఎవరు చెప్పినా అది తీసుకునే పరిస్థితిలో నేను అస్సలు ఉండేవాణ్ణి కాదు. ఇప్పుడు నా కళ్ళ ముందు చూస్తూ ఉంటే నువ్వు ఎలా ఉన్నావని చాలా విషయాలు చూసి చూసి నన్ను నేనే మార్చుకోవాలనుకుంటూ వచ్చాను. నాతో ఉన్నవాళ్ళందరూ నాలాగే ఉంటారు,
కానీ నీలాంటి బాధ్యత తెలిసిన అమ్మాయిని నేను ఇప్పుడే చూస్తున్నాను బంగారి. నువ్వు కరెక్ట్గా ఉండడం వల్ల నన్ను నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. నీకు నేను చాలా రుణపడిపోతున్నాను బంగారి. నన్ను మీరు అర్థం చేసుకుంటే నన్ను మీరు యాక్సెప్ట్ చేస్తారు రవి సార్. అప్పుడే ఇక్కడున్న అన్ని సమస్యలు వాటంతట అవి తీరిపోతాయి. బంగారి, ఈ ఫోటో చూడు. మా నాన్న ఎంత సంతోషంగా ఉన్నారు చూడు. హ? అమ్మా, ఇదిగోండి కాఫీ. జాన్సమ్మా, కూర్చో బంగారి. ఏంటి రవి థ్యాంక్స్ చెప్పాడా? ఎలా జాన్సమ్మా? ఏంటి బంగారి, అమ్మకి ఎలా తెలుసు అనుకుంటున్నావా? మాకు అలవాటే. మీకెప్పుడు గొడవలొస్తాయి, ఎప్పుడు సాల్వ్ చేసుకుంటారు, ఒక చిన్న ఎక్స్పీరియన్స్తోనే ఝాన్సీ అమ్మ కనిపెట్టేస్తారు. కానీ జాన్సమ్మా, చిన్న విషయం కాదు మీతో. ఏమంటున్నాడు రవి? అది అమ్మా, ఆయన వాళ్ళ నాన్నకి దూరం అయ్యారు కదా, అది ఎలా చూడాలో నేను ఒకసారి చెప్పాను. రవి సార్ అర్థం చేసుకున్నారు. రవి సార్కి వాళ్ళ నాన్న మీద చాలా ప్రేమ అమ్మా, కానీ అది బయటికి చూపించలేకపోయారు. ఇక మీదట చూడండి, 24/7 తండ్రి కొడుకులిద్దరూ ఊరు తిరుగుతూనే ఉంటారు. బంగారి, రవి బాబు చాలా విషయాల్లో మన అమ్మలాగానే. ఒకసారి డిసైడ్ అయితే చాలా స్ట్రాంగ్గా నిలబడతాడు. లేదు, అది తప్పు, ఇదే కరెక్ట్ అని ఆయన మనసు కనిపిస్తే వెంటనే కిందకి దిగొచ్చేస్తాడు. అదే ఇప్పుడు జరుగుతుంది. బంగారి,